అద్దెలకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన విధానం లేకపోవటం వల్ల ఓనర్లు, కిరాయిదారుల మధ్య రకరకాల గొడవలు జరుగుతున్నాయి. వీటికి చరమగీతం పాడేందుకు దేశంలో అద్దె గృహాల విభాగంలో కేంద్రం సమూల మార్పుల్ని తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ దాదాపు తుది దశకు చేరుకుంది. అద్దె ఒప్పందాలను సరళీకృతం చేయటం, పారదర్శకతను పెంచటం, యజమానులు, అద్దెదారుల మధ్య వివాదాలను తగ్గించడమే లక్ష్యంగా మోడల్ టెనెన్సీ యాక్ట్‌ను రూపొందిస్తున్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా రూపొందించిన మోడల్ టెనెన్సీ యాక్ట్ మార్గదర్శకాలను దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం పంపించింది. కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న మోడల్ టెనెన్సీ యాక్ట్ 2025 ప్రకారం నివాస, వాణిజ్య ఆస్తుల కోసం చేసుకున్న అన్ని అద్దె ఒప్పందాల్ని సంతకం చేసిన 60 రోజుల్లోపు డిజిటల్ స్టాంపింగ్తో ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాల్లో చేతితో రాసిన ఒప్పందాలు లేదా స్టాంప్ పేపర్ ఒప్పందాలు మాత్రమే జరుగుతున్నాయి. దీనివల్ల మోసాలు, ఆక్రమణలు, డూప్లికేట్ ఒప్పందాలకు అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ కొత్త డిజిటల్ రిజిస్ట్రేషన్ విధానం ద్వారా మోసాలతో పాటు న్యాయపరమైన ఇబ్బందులను సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంది. అద్దె ఒప్పందాన్ని నమోదు చేయటంలో విఫలమైతే ఇంటి యజమానికి 5,000 వరకు జరిమానా విధించడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో 8 నుంచి 11 నెలల అద్దెను డిపాజిట్గా చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా పెద్ద ఎత్తున అద్దెదారుల మీద భారం పడుతోంది. అయితే కొత్త చట్టంలో ఈ భారాన్ని తగ్గిస్తూ సెక్యూరిటీ డిపాజిట్ పై ఖచ్చితమైన పరిమితిని విధించింది. నివాస గృహాలకు గరిష్టంగా 2 నెలల అద్దె మాత్రమే డిపాజిట్గా తీసుకురావాలనే నిబంధనలను పొందుపరిచింది. వాణిజ్య ఆస్తులకు గరిష్టంగా 6 నెలల అద్దె వరకు మాత్రమే డిపాజిట్గా తీసుకోవడానికి వీలు కల్పిస్తోంది. హఠాత్తుగా అద్దెను పెంచే విధానానికి కొత్త చట్టం స్వస్తి పలుకుతుంది. యజమానులు అద్దెను సంవత్సరానికి ఒకసారి మాత్రమే పెంచడానికి అనుమతినిస్తుంది. అంతేకాకుండా అద్దె పెంపునకు సంబంధించిన రాతపూర్వక నోటీసును అద్దెదారుకు కనీసం 90 రోజుల ముందు ఇవ్వాలి. రెంట్ ట్రిబ్యునల్ ఆదేశం లేకుండా ఏ అద్దెదారుణ్ణి అయినా బలవంతంగా ఇంటిని ఖాళీ చేయించడం పూర్తిగా నిషేధం. ఇంటిని తనిఖీ చేయడానికి లేదా ప్రవేశించడానికి కనీసం 24 గంటల ముందు యజమాని అద్దెదారుకు రాతపూర్వక నోటీసు ఇవ్వాలి. అద్దెదారుపై ఒత్తిడి తెచ్చేందుకు తాళం వేయడం, విద్యుత్ లేదా నీటి సరఫరాను నిలిపివేయటం, బెదిరింపులకు పాల్పడటం శిక్షార్హమైన నేరాలు. ఇంటికి సంబంధించిన మరమ్మతులను యజమాని 30 రోజుల్లో పూర్తి చేయకపోతే అద్దెదారు స్వయంగా వాటిని చేయించుకుని బిల్లు చూపి ఆ ఖర్చును తదుపరి అద్దె నుంచి మినహాయించుకునే వెసులుబాటు కొత్త చట్ట ప్రకారంలో ఉంది. అద్దెదారులు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇది అద్దె ఆస్తుల దుర్వినియోగాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది.